Hi students, welcome back to my channel ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే మరో చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ పర్సెంటేజెస్. ఓకే, విందాం. పర్సెంటేజ్ అంటే పర్సెంట్ ఆర్ per 100. పర్సెంట్ అంటే సెంట్ మీన్స్ 100, ప్రతి వందకు లేదా ప్రతి వందలో అని అర్థం. పర్సెంటేజ్ మీన్స్ పర్సెంట్ ఆర్ ఫర్ ఎవ్రీ 100. పర్సెంటేజ్ అంటే ప్రతి వందకు లేదా ప్రతి వందలో అని అర్థం. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఇచ్చి 2%, ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫ్రాక్షన్ ఇస్తాడు, దాన్ని పర్సెంటేజ్లో చెప్పమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1/10 ఇట్ ఈజ్ ఎ ఫ్రాక్షన్. దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. 100తో మల్టిప్లై చేసి పర్సెంటేజ్ సింబల్ వేయాలి. పర్సెంటేజ్ సింబల్ ఇట్లా గీత గీసి పైన ఒక చుక్క కింద ఒక చుక్క పెడితే దీన్ని పర్సెంటేజ్ సింబల్ అంటాం. ఒక ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తున్నాం. 0కి 0 క్యాన్సిల్, దట్ మీన్స్ 10%. అలాగే 2/5 ఇది ఒక ఫ్రాక్షన్. దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. 5 ones 5 20s, 22s are 40%. ఇలా ఒక ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలా. దట్ ఈజ్ బేసిక్ కాన్సెప్ట్. అలాగే పర్సెంటేజ్ని టు ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 50%, దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో డివిజన్ చేయాలి. 50/100, 50/100, 50 ones 52s, that is equal to 1/2. అలాగే 100% 100% అంటే 100/100, that is equal to 1. అలాగే 33 1/3%, 1/3%, దాన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి.
మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే దీన్ని మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. 333s 99 + 1 100/3 100/3 ఫ్రాక్షన్ని పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో డివిజన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 100/3 ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు ఈ ఫ్రాక్షను పైకి తీసుకొస్తే ఇంటూ అయి తిరగబడుతుంది. దట్ ఈజ్ 1/100. 100కి 100 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇలా పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఆ ఫ్రాక్షన్ని 100తో మల్టిప్లై చేయాలి. అలా కాకుండా పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఆ పర్సెంటేజ్ని 100తో డివిజన్ చేయాలి. దట్ ఈస్ బేసిక్ కాన్సెప్ట్స్. ఇప్పుడు వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ ఫ్రాక్షన్. ఇక్కడ ఇచ్చిన పర్సెంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. పర్సెంటేజెస్లో ఇచ్చి ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో డివిజన్ చేయాలి. పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో డివిజన్ చేయాలి. ఫస్ట్ది 56%. దీన్ని 100తో డివిజన్ చేస్తే 56/100. ఫోర్తో క్యాన్సిల్ చేద్దాం. 425s. 4 1s are 4, 4 4s are 16. That is equal to 14/25. That is fraction. Next, 4%. 4%ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో డివిజన్ చేయాలి. 100తో డివిజన్ చేయాలి కాబట్టి 4/100. ఇట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే 4 1s 4 25s. ఇట్ ఈజ్ 1/25. నెక్స్ట్ 0.8%. 0.8/100. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డెసిమల్ ఉంది. న్యూమరేటర్లో పాయింట్ తర్వాత 1 డెసిమల్ ఉంది. డినామినేటర్లో కూడా పాయింట్ తర్వాత ఒక డెసిమల్ పెట్టాలి, ఒక డెసిమల్ పాయింట్. డినామినేటర్ 100లో ఇక్కడ పాయింట్ ఉన్నట్టు, న్యూమరేటర్లో పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక 0 పెట్టుకోవాలి. ఇప్పుడు రెండిట్లోంచి పాయింట్ తీసివేయండి. అప్పుడు 8/1000. 8తో 8 1s are 8, 8 1s are 8, 8 2s are 16, 8 5s are 40. That is equal to 1/125. That is a fraction.
0.06%. దీన్ని ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి ఈ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 0.06 డివైడెడ్ బై 100. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి. అలాగే డినామినేటర్లో కూడా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ పెడదాం. రెండిట్లో నుంచి డెసిమల్ పాయింట్ తీసివేయండి. డెసిమల్ పాయింట్ తీసివేస్తే 6/10,000. అది 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s, 2 5s are 10. దట్ ఈస్ అంటే 3/5000. ఈ పర్సెంటేజెస్లో ఇచ్చాడు, ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. పర్సెంటేజెస్లో ఇచ్చి ఈ పర్సెంటేజెస్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటున్నాడు. ఎక్స్ప్రెస్ గివెన్ పర్సెంటేజెస్ ఇంటూ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. 50% పర్సెంట్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలైతే 100తో డివిజన్ చేయాలి. 100తో డివిజన్ చేయాలి. 51s 52s, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 33 1/3%. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే 333s 99 + 1 100/3. 100/3 ఇంటూ 1/100. 100 అన్నా ఇంటూ 1/100 అన్నా ఒకటే. 100 అన్నా ఇంటూ 1/100 అన్నా ఒకటే. 100 ones cancel, that is 1/3. 25%, 25/100. 25/100. 25తో క్యాన్సిల్ చేస్తే 25 ones 25 4s, that is equal to 1/4. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 16 3s 48 + 2 50, that is 50/3 ఇంటూ 1/100. 100 అన్నా ఇంటూ 1/100 అన్నా ఒకటే. 100 వేసినా ఇంటూ 1/100 వేసినా ఒకటే. 51s 52s. మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్తో న్యూమరేటర్ని, డినామినేటర్తో డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 1 1s are 1/3 2s are 6. 12 1/2. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. దీంతో దీన్ని మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. 12 2s. 12 2s are 24 + 1 25/2 ఇంటూ 1/100. 100 అన్నా ఇంటూ 1/100 అన్నా ఒకటే. సో 25 ones 25 4s, that is 1 1s are 1, 2 4s are 8. ఈ ఫ్రాక్షన్స్ మినిమం ఫ్రాక్షన్స్, వీటిని గుర్తుపెట్టుకోవటం బెటర్. 50% అంటే 1/2. 33 1/3% అంటే 1/3. 25% 1/4. 16 2/3% 1/6. 12 1/2% 1/8. Express following as percentage.
ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఫ్రాక్షన్స్ ఇచ్చి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలా? ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలా? సో 1/2ని 100తో మల్టిప్లై చేస్తున్నా. 100 క్యాన్సిల్. 2 1s are 2, 2 50s, that is equal to 50%. 1/5 into 100. 5 1s 5 20s, that is equal to 20%. 2/5 పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. 5 1s 5 20s, 22s are 40%. 4/5 into 100. 5 1s 5 20s, 4 20s are 80%. 0.75 into 100, that is equal to 100తో మల్టిప్లై చేస్తే ఈ డెసిమల్ పాయింట్ 2 digits రైట్కి మూవ్ అవుతుంది, రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి 7 5ని క్రాస్ చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే 75%. ఇది కూడా 0.5 into 100. 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ 2 digits రైట్కి మూవ్ అవుతుంది. ఇక్కడ 5ని దాటి ఒక డెసిమల్ పాయింట్, ఇంకొకటి 0, దట్ ఈజ్ 50%. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ గివెన్ బిలో. క్రింది ఇచ్చిన విలువలు కనుక్కోండి అంటున్నాడు. ఫైండ్ ద వాల్యూస్. హియర్ 8% ఆఫ్ 125. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే మల్టిప్లికేషనే. సో చూడండి, 8% అంటే 8/100. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ into 125. 8% పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 100తో డివిజన్ చేయాలి. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో డివిజన్ చేయాలి. 8/100 into 125. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి దీంతో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 25 4s, 25 5s, 25 25 4లు, 25 5లు, 4 1లు, 4 2లు. సో దట్ ఈస్ 2 into 5. 2 into 5 means 10. ఇక్కడ కూడా అంతే. 12% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 12/100 into 250. 0కి 0 క్యాన్సిల్. 5 2s 5 5s, 5 2s 5 5s. మళ్ళీ దీంతో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 6. 6 into 5, 6 5s are 30. 75% of 360.
75% అంటే 75/100 ఇంటూ 360. 25 3s, 25 4s. 4th 360ని క్యాన్సిల్ చేయొచ్చు. 4 1s, 4 9s are 36, 0కి 0. 3 into 90, 3 9s are 27, 270. 30% of 140. 30% అంటే 30/100 into 140. ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. 3 into 14, 42. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. 16తో 3ని మల్టిప్లై చేసి దానికి 2ని యాడ్ చేయాలి. 16 3s are 48. 48 plus 2, 50/3. 50/3. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 100తో డివిజన్ చేయాలి, లేదా 1/100 ఇంటూ 120. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మారిస్తే 50/3. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే by100. 1/100 అయినా రాయొచ్చు, లేదా by100 అయినా రాయొచ్చు. ఇంటూ 1/100 అయినా రాయొచ్చు, లేదా by100 అయినా రాయొచ్చు. 51s, 52s. 2 1s, 2 60s. 3 1s, 3 20s. That is equal to 20. %60 of what number is 30? 60% of what number is 30? 60% of what number is 30? అంటే 60% ఏ సంఖ్యలో 30 అవుతుంది? 60% ఏ సంఖ్యలో 60% వాల్యూ 30 అవుతుంది? ఏ సంఖ్యలో 60% వాల్యూ 60% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 30 అనుకుందాం. 60% ఆఫ్ x ఈక్వల్ టు 30 అనుకుందాం. ఇప్పుడు 60% అంటే 60/100 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ఏం లేదంటే డినామినేటర్ ఒకటి ఉన్నట్టు ఇలా మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ డినామినేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా మల్టిప్లై చేసుకునేటప్పుడు మాత్రమే. మల్టిప్లై చేసుకునేటప్పుడు న్యూమరేటర్తో న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్తో డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 31s are 30, 32s are 60. ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని, ఈ డినామినేటర్తో ఈ డినామినేటర్ని, నెక్స్ట్ ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s,
250s. ఇక్కడ xని 50 డివైడ్ చేస్తుంది, ఈక్వల్ అవతల తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. xని 50 డివైడ్ చేస్తుంది, ఈక్వల్ అవతల తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 50 1s are 50. దీన్ని రేషియో ప్రపోర్షన్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఏ సంఖ్యలో 60% వాల్యూ 30 అవుతుంది? ఒక సంఖ్య 100 అనుకుందాం, దాంట్లో 60% వాల్యూ 30 అనుకుంటున్నాం. ఒక సంఖ్యలో 60% వాల్యూ 30 కదా, 60% వాల్యూ 30 కాబట్టి 60% 30 అవుతుంది. మరి 100% వాల్యూయే మనకు కావాల్సిన నెంబర్. 60% వాల్యూ 30 అయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూయే మనకు కావాల్సిన నెంబర్. 60% వాల్యూ 30 అని ఇచ్చాడు, 100% వాల్యూ మనకు కావాల్సిన నెంబర్. ఇలా వచ్చినప్పుడు 100/60 ఇంటూ 30 వేయాలి. 100/60 ఇంటూ 30, 100/60 ఇంటూ 30, 100/60 ఇంటూ 30. 31s, 32s, 2 1s, 2 50s, that is equal to 50. ఇది ఒక మెథడ్. రేషియో ప్రపోర్షన్ ఉపయోగించి చేసాం. Sixteen 2/3% of what number is 75? 16 2/3% of what number is 75? 16 2/3% లో 16 2/3% of x is equal to 75 అనుకున్నాం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చి పర్సెంటేజీని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తే 16 3s 48 + 2 50/3. ఈ ఫ్రాక్షన్ పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 1/100 వేయాలి. ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 75. ఇప్పుడు ఈ డినామినేటర్ ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు. ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ డినామినేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని అయినా క్యాన్సిల్ చేయొచ్చు. సో 51s 52s. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 × 3, 2 3s are 6, 6 × 75, 75 × 6. ఇంత 75, 6 5s are 30, 6 7s are 42 + 3 45. 26 2/3% of what number is 164? 26
26 2/3% of x is equal to 164. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తాం. 3 6 18, 3 2 6, 1 7 78 ప్లస్ 2 80/3 ఇంటూ 1/100 ఇంటూ ఎక్స్ ఇది కూడా 164. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, 2 5s 2 5s 2 4s 4 1s 4 4s are 16, 4 1s are 4. డివైడ్ చేసే 15 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 41 ఇంటూ 15 615. Find the value of 47 of 12% plus 28 of 12%. 47 of 12% plus 28 of 12%. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. 47 ఆఫ్ అంటే ఇంటూ 12%కి 12% అంతవరకు అది ప్లస్ 28 ఆఫ్ అంటే ఇంటూ 12%. రెండిట్లో నుంచి 12%ని కామన్ తీయచ్చు. రెండిట్లో నుంచి 12% ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 12% కామన్ తీస్తే 12% పోతే ఇక్కడ 47 మిగులుతుంది. 47 ప్లస్కి ప్లస్ ఇక్కడ 28 మిగులుతుంది. 28 12% అంటే 12/100 ఇంటూ 47 ప్లస్ 28 8 7 15 6 7. వీటిని క్యాన్సిల్ చేద్దాం. 25 4s 25 3s 4 1s 4 3s 3 into 3 3 3s are 9. 50 of 10% plus 10 of 50%. 50లో 10% విలువ ప్లస్ 10లో 50% విలువ రెండు కలిపితే ఎంత అవుతుంది అంటున్నాడు. చూడండి, 50లో 10%, 50 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ 10% అంటే 10/100 ప్లస్ 10లో 10 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ 50% అంటే 50/100. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, ఈ జీరోకి జీరో క్యాన్సిల్, ఈ జీరోకి జీరో క్యాన్సిల్, ఈ జీరోకి జీరో క్యాన్సిల్. 5 1s are 5 ప్లస్ 1 5s are 5. 5 plus 5 10. $50 of 10%. Off is nothing but multiplication. Off అంటే మల్టిప్లికేషనే. 50లో 10% ప్లస్ 70లో 10%.
రెండిట్లో 10% 10% కామన్గా ఉంది. రెండిట్లో నుంచి 10% కామన్ తీద్దాం. 10% కామన్ తీస్తే ఇక్కడ 10% పోతే ఇక్కడ ఇంకెంత ఉంది? 50 ఉంది. ప్లస్ ఇక్కడ 10% పోతే 70 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ 10% అంటే 10/100 ఇంటూ 50 + 70. 50 + 70 120. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, ఈ జీరోకి జీరో క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఫైండ్ ది సమ్ ఆఫ్ 10 of 20% and 20 of 10%. 10లో 20% మరియు 20లో 10%, ఈ రెండింటి యొక్క సమ్ కనుక్కోమంటున్నాడు. సమ్ అంటే మొత్తం, టోటల్. సమ్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని సమ్ అంటాం. కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ కనుక్కోవాలి. చూడండి, 10 of 20% అండ్ ప్లస్ సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ 20 of 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 20% కాబట్టి 20/100 అంతవరకు ఒకటి, ప్లస్ 20 of 20 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 10% అంటే 10/100. ఈ జీరోకి జీరో క్యాన్సిల్, ఈ జీరోకి జీరో క్యాన్సిల్. న్యూమరేటర్స్తో డినామినేటర్ని మాత్రమే క్యాన్సిల్ చేయాలి. న్యూమరేటర్స్తో డినామినేటర్స్ని మాత్రమే క్యాన్సిల్ చేయాలి. ఈ రెండు న్యూమరేటర్స్, ఇది డినామినేటర్. న్యూమరేటర్స్తో డినామినేటర్ మాత్రమే, ఇదేం లేదంటే ఒకటి ఉన్నట్టు. ఇక్కడ న్యూమరేటర్స్ ఈ రెండు, ఇవి డినామినేటర్స్. జీరోకి జీరో, ఈ జీరోకి ఈ జీరో. 1 2s are 2 ప్లస్ 2 1s are 2. 2 + 2 4. of 45% minus 180 of 30%. 200లో 45% విలువలో నుంచి 180లో 30% వాల్యూని తీసివేయమంటున్నాడు, సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. ఎప్పట్లాగానే 200కి 200 ఆఫ్ అంటే ఇంటూ 45/100 మైనస్ 180కి 180, 30% అంటే 30/100. ఈ 2 zeros ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. ఈ రెండు న్యూమరేటర్స్, ఈ రెండు డినామినేటర్స్. ఈ న్యూమరేటర్స్తో డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి జీరోకి జీరో, ఈ జీరోకి ఈ జీరో. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 45. 2 45s are 90. 18 3s are 54. 90లో 54 తీసివేస్తే, బారోయింగ్ చేస్తే 4లో 6, 10లో 4 పోతే 6, ఇంక ఇక్కడ 8 ఉంటుంది. 8లో 5 పోతే 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 36.
45% of 750 minus 25% of 480. 45% of means nothing but multiplication to 750 minus 25% of nothing but multiplication. 45% అంటే 45/100. పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా రాయాలంటే బై 100 వేస్తాం. ఇంటూ 750 మైనస్ 25%. ఫ్రాక్షన్ని పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే బై 100 వేయాలి. ఇంటూ 480. 25 4s, 25 30s, 2 2s, 2 15s, 25 1s, 25 4s, 4 1s, 4 1s, 4 2s, 0. 45 into 15/2. 45 into 15. 15 5 75, 15 4 60, 67. So that is 675/2 minus 120. 672 క్యాన్సిల్ చేస్తే 672తో క్యాన్సిల్ చేద్దాం. 2 1s, 2 3s are 6, 2 3s are 6, 2 7s are 14.5, 337.5. 337.5లో నుంచి 120ని తీసివేయాలి. 5లో 0 పోతే 5, 7లో 0 పోతే 7, 3లో 2 పోతే 1, 3లో 1 పోతే 2. That is 217.5. $134 into 7.9% minus 79 into 3.4%. ఎంత? దీని వాల్యూ ఎంత అంటున్నాడు. ఇక్కడ దీన్ని సింపుల్గా చేయటానికి ఒక చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోయింది. ఇక్కడ 7.9% ఉంది. 7.9%. ఇక్కడేమో 79 ఉంది. 79ని కూడా 7.9% చేయగలిగితే రెండిట్లో నుంచి 7.9 కామన్ తీయచ్చు కదా. 7.9%, 79. ఇక్కడ ఈ పాయింట్ తీసుకొచ్చి దీనికి పెట్టేయచ్చు. ఈ పాయింట్ తీసుకొచ్చి దీనికి ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఇక్కడ పెట్టేయచ్చు. అప్పుడు ఇది 34 అయిపోయింది. ఈ పర్సంటేజ్ని దీనికి పెట్టేయచ్చు. అప్పుడు ఏమవుతుందో చూడండి. 134 into 7.9% minus 7.9% into 34. ఇక్కడ 7.9% ఉంది, ఇక్కడ కూడా 7.9%. రెండిట్లోంచి 7.9% కామన్ తీస్తే
ఇక్కడ 134 మిగిలిద్ది, ఇక్కడ 134 మిగిలిద్ది, మైనస్ ఇక్కడ 34 మిగిలిద్ది. 7.9% అంటే 7.9 డివైడెడ్ బై 100 ఇంటూ 134లో 34 పోతే 100, 100కి 100 క్యాన్సిల్, దట్ ఈజ్ 7.9. Today class, this is students. ఇప్పటి వరకు మీరు పర్సంటేజెస్ అనే చాప్టరు ఫస్ట్ పార్ట్ వీడియో విన్నారు. ఇప్పుడు దాకా మీరు విన్న ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అర్థం కాకపోతే షేర్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు, లైక్ కూడా చేయొద్దు. మీకు అర్థమైతేనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఫస్ట్ పార్ట్ వీడియో విన్నాం. నెక్స్ట్ పార్ట్ వీడియోని రేపు క్లాస్లో మళ్ళా మీ ముందుకు వేరే ప్రాబ్లమ్స్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.